హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం సూపర్ టేస్టీ అయిన కోడిగుడ్డు ములక్కాయ పులుసు చేయబోతున్నామండి. ఈ పులుసు మీకు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఈ వీడియో చూసి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి కర్రీస్ చేస్తే వాళ్ళు ప్లేట్ రైస్ అయినా ఈజీగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి. అలాగే 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 3 టమాటాలను కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ములక్కాయలు వచ్చేసి 2 తీసుకున్నాను. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 5 లేదా 6 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇలా మనము వేసుకొని ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసేసుకోవాలి. మనం టమాటోస్ వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా మనకి టమాటోస్ కొద్దిగా ఉడికాక దీంట్లోకి మనము కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వచ్చేసి ఆర్గానిక్ సాల్ట్ వాడుతున్నామండి. ఆర్గానిక్ సాల్ట్ వాడడం వల్ల చాలా చాలా మంచిది. ఇలా మనము ఉప్పు అలాగే పసుపు వేసుకొని టమాటాని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అవుతుంది. ఈ టైంలో మనము రుచికి సరిపడంత కారంని యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసి నేను ఇక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. మీ ఘాటుకి సరిపడంత కారం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ జీలకర్ర పొడి వేసుకోవాలి. దీని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాంట్లో నుంచి మనం 1 కప్పు వరకు చింతపండు రసంని ఈ కూరలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకొని ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పులుపు అనేది మీరు చెక్ చేసుకోండి, మీకు ఎంత పులుపు కావాలో అడ్జస్ట్ చేస్తూ మీరు పులుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హై ఫ్లేమ్ పెట్టుకొని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 5 వరకు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. వీటిని ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. 5 నిమిషాలైన తర్వాత ఉడికించుకున్న కోడిగుడ్లని ఈ కూరలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కోడిగుడ్లు వేసుకొని మనం ఒక్కసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇంకా వాటర్ క్వాంటిటీ కావాలి అంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలైన తర్వాత చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్గా మునక్కాయ కూడా ఉడికిపోయింది. అలాగే కోడిగుడ్డు కూడా ఈ దాంట్లోకి బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనము ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదండి, అస్సలు కష్టమైన పని కాదు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, తక్కువ టైంలో మీరు ఇలాంటి రుచికరమైన కూరలు చేసేసుకోవచ్చు. ఇది చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.